ఎంట్రన్స్ సీన్ కానీ ఫస్ట్ హాఫ్ అయితే మైనస్ అంటలేదు బట్ సెకండ్ హాఫ్ వచ్చే టోటల్ మైనస్ కొంచెం నాకు విధంగా చెప్పడం కొంచెం బోర్ ఎక్కించే సీన్సే ఉన్న సెకండ్ హాఫ్ అంతా క్లైమాక్స్ వచ్చేటికి ఏది ఎరగ తీసేస్తారు విజువల్ పరంగా అనిపిస్తే అది కూడా అలాగ అనిపించింది ఇది కూడా ఒక గ్రాఫిక్స్ సినిమా అయినా లేదా కార్టూన్స్ చూస్తున్నట్టు అనిపిస్తుంది టీజర్ చూసినప్పుడు ఏ హైప్ అయితే వచ్చిందో సెకండ్ హాఫ్ అంతా అదే హైప్లో ఉందన్న మైనస్ అయిపోయింది సినిమా అంతా కూడా బట్ ఏదైనా కలెక్షన్ ఎంత వచ్చినా సరే అది కేవలం ప్రభాస్ గారిని చూసి వస్తే తప్ప కూడా చూడవు సినిమాని అంత నార్మల్గా ఉందన్నమాట సినిమా పెద్ద ఎక్స్పెక్టేషన్ ఏం రావట్లేదు బాహుబలి రికార్డులు ఏం బద్దలు కొట్ట అయ్యేం కదన్నా 500 కోట్లు వస్తే చాలా అనుకుంటున్నాం మా ఫ్యాన్ పరంగా చెప్పాలంటే సినిమా పరంగా యావరేజ్ అయిన సినిమా అయితే టోటల్గా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ మాత్రం సూపర్ అన్న ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మాత్రం సూపర్ అనమాట ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న కాస్త అంతా స్టఫ్ సినిమాలో ఉంటే నిజంగా బ్లాక్ బస్టర్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ మాత్రం సూపర్ అన్న 500 కోట్లు పెట్టాను 500 కోట్లు మడుగుడు పిచ్చాను చెప్తున్నా మొత్తానికి ఒక నేల లాగించాడంటే 500 కోట్లు అంతేనా థ్యాంక్ యూ ఎవ్రీథింగ్ గ్రాఫిక్స్ అన్ని చాలా బాగుంది పాప ఎలా ఉంది మూవీ చూసావా ఎలా ఉంది ప్రభాస్ యాక్టింగ్ బాగుందా నీకేం నచ్చింది మూవీలో ప్రభాస్ నచ్చాడా నీకు చాలా చాలా బాగుంది ఏం నచ్చిందండి మీకు అన్ని బాగున్నాయి చాలా సార్లు చూడండి చాలా బాగుందండి ఏం నచ్చిందండి మూవీలో నాకు ప్రభాస్ గారి యాక్టింగ్ ఎలా ఉంది చాలా బాగుంది అంటే అట్లేం లేదండి కొంచెం చేంజెస్ ఉన్నాయి అంటే ఆ పుష్పక విమానంలో రావటం కంటే వేరే ఏదో క్రియేచర్ని అట్లా పెట్టారు సో అక్కడ కొంచెం డిఫరెంట్గా ఉండింది కానీ మిగతా అంతా బాగుంది ఏమో నాకైతే నచ్చింది మూవీ నేనైతే 4/5 ఇస్తాను సినిమా మాత్రం చాలా బాగుందన్న 3Dలోనే చూడాలి చాలా బాగా వచ్చింది ప్రభాస్ యాక్షన్ సూపర్ ఎంట్రన్స్ హైలైట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా బాగుంటుంది మనం ఓల్డ్ మూవీస్లోకి ఇప్పటికి కంపేర్ చేయొద్దు కానీ ఇది చాలా బాగా వచ్చింది చాలా నీట్గా వచ్చింది సూపర్ అన్న అంతా ఎక్స్ట్రాడినరీ ప్రభాస్ సూపర్గా చేశారు ఈవెన్ ఫైట్ సీన్స్ ఇవన్నీ చాలా అంటే అది ఇది కంపేర్ చేద్దాం బట్ చాలా బాగుందన్న సూపర్ మూవీ లేదన్న మీరు 3Dలో కనుక చూసుంటే అప్పుడులో మనం మిస్ అయిన రియాలిటీ అంతా కూడా ఇప్పుడు చాలా బాగా వచ్చింది వెరీ గుడ్ అన్న ఎక్కుతుంది ఇప్పుడున్న కిడ్స్ కానీ ఇప్పుడున్న జనరేషన్స్ కానీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది చాలా బాగుంది సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోరే హైలైట్ అన్న మెయిన్ సాంగ్స్ ఓకే కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ 3D ఎఫెక్ట్స్ ఆర్ సూపర్ ప్రభాస్ యాక్షన్ కూడా చాలా బాగుంది సూపర్ దయచేసి ఎవరు ఇదే రామాయణం అనుకోవద్దు మనందరం ఇప్పుడు తెలియని వాళ్ళు చాలా మంది ఎవరైనా సరే ఇదే రామాయణమేమో అనుకుంటారు కానీ రామాయణం అంటే ఇంకా చాలా ఉంటుంది సో ఇందులో ఎలా చూపించారంటే మనం తీసేసింటే బాగుండు అని నాకు అనిపించింది సినిమా ఎక్కడ బోరింగ్ లేదు ఎక్సలెంట్ ఒక అవతారు ఒక కింగ్ క్యాంగ్ ఒక హల్క్ 3 సినిమాల్ని మిక్సీ చేసేస్తా ఎట్లా ఉంటుందో అంత బాగుందండి భయ్య సినిమా గ్రాఫిక్స్ ఎక్కడ తీయగలదు బాహుబలికి మించిన సెట్లు వేసారు ఈ సినిమాలో ప్రభాస్ని తీసుకెళ్లి బాలీవుడ్ లో సినిమా తీసేటట్టుంది భయ్య సినిమా అయితే ఎక్కడ బోరింగ్ లేదు చాలా బాగుంది కానీ నేను అది చూడలే కానీ చెప్తున్నా ఓవరాల్ గా రామాయణం అనేది అందరికి తెలిసిన స్టోరీయే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కలా చేస్తాడు ఈ డైరెక్టర్ ఏదో కొంచెం కొత్తగా ట్రై చేశారు కానీ అది సక్సెస్ అవ్వలే అంతా బొమ్మలు చిన్నపిల్లలు పక్క అయితే వచ్చి చూడండి చిన్నపిల్లలు బాగా నచ్చుతుంది అదే చెప్తున్నా అన్న కొంచెం కార్టూన్ సీన్స్ ఉన్నాయి అంతేగాని మొత్తం కార్టూన్ మూవీ అని చెప్పలేను కానీ కొన్ని సీన్స్ అలానే ఉన్నాయి సో మీరు అందరు పక్క చూడండి ప్రభాస్ గురించి ఒకటి చెప్తా అన్న నాగార్జున సినిమా పేరు బాస్ ఏమున్నారా బాబు మన హీరో ప్రభాస్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది మీరు అందరు చూడండి ఎవరు మిస్ కాకండి థ్యాంక్ ఒక ప్రేక్షకునిగా నాకు అనిపించింది ఎందుకంటే ఎవరికైనా అనిపిస్తుంది బ్రో ఇప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్తో పోయినప్పుడు అదే ఎక్స్పెక్టేషన్తో చూస్తాము రామాయణం తెలిసిన వాళ్ళు వెళ్ళి సినిమా చూస్తే కళ్ళ ముందు ఒక తప్పు జరుగుతుంటే ఎట్లా అనిపిస్తుందో నాకైతే అట్లా అనిపించింది బ్రో బెటర్ పోగోలో వచ్చే పోగో బెటర్ అన్న ఇంత 400 పెట్టిన ఆ పోగో దగ్గర తెచ్చి 3Dలో కన్వే చేసిన వచ్చి చూస్తాం అంటే చాలా మంది ఏంటంటే ఇది మెయిన్ రామాయణం కాదు ఇది ఓం రావత్ రామాయణం అంటారు అన్న నిజంగా చెప్పాలంటే సంఘాలు ఉంటాయి సంఘాలు వెళ్ళి స్టాప్ చేయొచ్చు సిమ్రా చాలా తప్పులు ఉన్నాయి అన్న ఇలాంటి తప్పు వద్దు కూడా రామాయణ కథ ఒక మంచి కథ ఆ కథని విలువనియాలి ఇలాంటి కథ వచ్చిందంటే పిల్లలు దీన్నే ఫాలో అవుతారు ఇది సినిమా ఆపడం బెటర్ డబ్బులు పోయినట్టే ఇక ఎన్నో కోట్లు పోగొట్టుకుంటారు ఇప్పుడు ఆపడం బెటర్ మొత్తం మిస్టేక్ అన్నా మొత్తం మిస్టేకే ఒరిజినల్ స్టోరీ కాదు ఒకసారి సినిమా చూడండి మధ్యలోకి లేసి వస్తారు మొత్తం స్టోరీ మార్చేసిర్రు అసలు ఇది కాదు స్టోరీ యాక్టింగ్ ఒప్పుకుంటా ప్రభాస్ అన్న క్రియేటర్